ఎందుకు బాధపడతావు? ఆగు సంధ్య, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. ఏ మనిషికైనా పశ్చాత్తాపం మించిన ప్రాయశ్చిత్తం లేదంటారు. అది ఎలాంటి పాపానైనా కడిగేస్తుందంటారు. అలా పశ్చాత్తాపడే వారిని క్షమించడం మన బాధ్యత. నీకు తెలియదు కాదు, తెలుసు. అయినా నువ్వెందుకో ఆ పని చేయలేకపోతున్నావు. పెద్దమ్మ, విజయ్ వీళ్ళంతా నీకు తీరిన అన్యాయం చేసిన మాట నిజమే. దానికి తగిన శిక్ష వాళ్ళు ఎప్పుడూ అనుభవించారు. చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు ఎంతో ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు నీ ముందుకు రావడానికి కూడా వాళ్ళకు ముఖం చెల్లటం లేదు. అలాంటి వాళ్ళని నువ్వు ఇంకా శత్రువులుగా చూడడం ఏం బాగులేదు సార్. నీకు బాగా తెలిసిన ఒక విషయాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాను. యాక్సిడెంట్ లో అమ్మ నాన్న చనిపోయి అనాథగా మిగిలిన నన్ను చేరదీసి సొంత బిడ్డలా చూసింది వీలేగా. ఎంత గొప్ప మనసుంటే వాళ్ళ పనిచేస్తారో నువ్వే అర్థం చేసుకో. ఇదొక్కటే కాదు, నాకు తెలిసినంత వరకు వాళ్ళంతా ఎలాంటి పనులే చేశారు. ఒక్క నీ విషయంలో మాత్రం చేయకూడదు తప్పులు చేశారు. దీన్ని బట్టి నేను వాళ్ళని దేవతలుగాను నువ్వు రాక్షసులుగాను చూడాలంటావా? ఒకే మనిషిలో దైవత్వం రాక్షసత్వం రెండు ఉండగలవంటావా? నువ్వే కొంచెం మనసు పెట్టి ఆలోచించే సంధ్య. నువ్వు చెప్తున్న మంచితనం వాళ్ళల్లో లేదు. వాళ్ళని అలా చూస్తున్న నీ కళ్ళల్లో ఉంది. వాళ్ళకి నిజమైన పశ్చాత్తాపం కాదు నీరజ్. వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం కోసం ఆ ముసుగు తొడుక్కుని వచ్చారు. ఆ విషయం మన పెళ్ళైన మొదటి రోజు బయటపడింది. నిన్ను పెంచిన ఆ దేవతకి ఏదో అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవటం, ఒక రోజంతా అదే స్థితిలో ఉండిపోవటం, ఇదంతా దేనికోసం అనుకున్నా? మన సుఖ సంతోషాల్ని కొల్లగొట్టడం కోసం. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజున నువ్వు ఈ నిజాన్ని తెలుసుకుంటావు. ఏం ఆలోచించేసింది? నా కోసం వాళ్ళని క్షమించలేవా? ప్రయత్నిస్తాను. నాకు కొంచెం టైం కావాలి. థ్యాంక్ యూ సంధ్య.